ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రెడీ గోయింగ్ ఫర్ టేక్ 3, 2, 1 యాక్షన్. హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనతో పాటు ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ అఖిలాండేశ్వరి గారు ఉన్నారు. తాతయ్య, అమ్మా, విద్య, వినయనయ్య, అందరూ రండి. పెద్దమ్మ ఇంటర్వ్యూ మొదలైంది. తాతయ్య కూర్చోండి. నమస్తే అండి. నమస్తే. అఖిలాండేశ్వరి టీవీలో వచ్చిందేంటి? మనల్ని పనిలోంచి తీసేసిన ఆవిడ ఇంటర్వ్యూ మనకెందుకురా? ఆ ఛానల్ మార్చే బాబాయ్. ఆగు బాబాయ్, టీవీలో ఆవిడేం చెప్తుందో మనం కూడా చూద్దాం. అఖిలాండేశ్వరి గారు ఒక మారుమూల విలేజ్ లో పుట్టి బిజినెస్ లోకి అడుగుపెట్టి అఖిలా మీల్స్ అనే ఒక బ్రాండ్ ని ప్రపంచానికి పరిచయం చేసి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పేరు తెచ్చుకొని ఎంతో మంది మహిళలకు ఇన్స్పైరింగ్ గా నిలిచారు మీరు. మీరింత సక్సెస్ఫుల్ ఉమెన్ గా నిలబడ్డానికి వెనకాల సీక్రెట్ చెప్తారా? శ్రమ, హార్డ్ వర్కే నా సీక్రెట్. ఓ అబ్బో, హార్డ్ వర్క్ అంట. కాకపోతే నా హార్డ్ వర్క్కి తోడైనది మా నాన్న ఆశయం, మా అన్నయ్య వేసిన పునాదులు. చెప్పాలంటే మా అన్నయ్య ఉండుంటే నేనిట్లాంటి విజయాలు ఎన్నో సాధించేదాన్ని. కానీ నా దురదృష్టం, మా అన్న నాకు దూరమైనాడు. మీ అన్నయ్య గారంటే భార్గవ నాయుడు గారే కదా? అవును. మరి మీ అన్నగారి భార్య వారసులు ఎవరూ లేరా? సారీ అమ్మా, మా అన్నయ్యే నాకు లేనప్పుడు ఎవరున్నా ఎవరు లేకున్నా నాకు అవసరమే లేదు. ఏంటే మీ మమ్మీ ప్రాబ్లం? మా నాన్నని అంత ప్రేమిస్తుందా? మరి మా గురించి వచ్చేసరికి అలా బిహేవ్ చేస్తుంది. మీరు మా మావయ్యని మా మమ్మీకి దూరం చేశారని బిలీవ్ చేస్తుంది కాబట్టి. ఆ దిక్కుమాలిన బిలీవ్లో నిజం లేదే. అది అబద్ధమని ప్రూవ్ చేసుకోవడానికి నీ దగ్గర ప్రూఫ్స్ కూడా లేవుగా. నువ్వు కూడా మీ మమ్మీలాగే వాదిస్తావేంటి? ప్రూఫ్స్ అన్నింటికీ అన్నిసార్లు ఉండవు. నువ్వైనా అర్థం చేసుకో. ప్రూఫ్స్ చూపించు, అప్పుడు నేను అర్థం చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అఖిలాండేశ్వరి గారు, అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ మీకే ఇవ్వబోతుందని మాకు అందిన సమాచారం. దీనిపై మీ స్పందన ఏంటి? నేను సీట్ ఆశించను. నన్ను అధిష్టానం గుర్తిస్తే ఆనందిస్తాను. లేదంటే ఇట్టాగే నా పని నేను చేసుకుని పోతా ఉంటా. బిజినెస్ ఉమెన్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు సడన్ గా రాజకీయాల్లోకి ఎందుకు మళ్ళినట్టు? అందరిలాగే ఆస్తులు కాపాడుకోవడానికా, లేక మరిన్ని కోట్లు కూడబెట్టుకోవడానికా? రెండు కాదు యాంకరమ్మ. ఈ అఖిలాండేశ్వరి అందరిలాంటిది కాదు. మరెలాంటిదో? నాకు ఆస్తులకి కొదవలేదు, ఆనందానికి కొరత లేదు. వెలితంతా సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అని. ఆ మంచి చేసేదానికి రాజకీయాల్లో మంచి ప్లాట్ఫామ్ అని నమ్మి ఇట్టా వచ్చుండానంతే. గుడ్ మేడం. మంచి అంటే ఏం చేయాలనుకుంటున్నారు?
ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలనుకుంటున్నారు? మీ అమ్మ అసలు టాలెంట్ ఇప్పుడు బయటకు వస్తుంది చూడు. ఏ రకంగా అంటే దేశానికి అట్టాగే మన రాష్ట్రానికి యువత వెన్నెముక కాబట్టి వాళ్ళకి అన్నింట సహాయ సహకారాలు అందించి వాళ్ళకి విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పించి వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలకి పూర్తి న్యాయం జరిగేలా చూడడం. అట్టాగే మిగిలినవి వైద్యం, వ్యవసాయం విషయాలకొస్తే హలో మేడం, హోల్డ్ ఆన్. ఈ పకోడి ఆగు. వెంకీ బాబురా మన వెంకీ బాబురా? అవును, మన వెంకీ బాబే. ఎవరండి మీరు? ఇలా ఇంటర్వ్యూ మధ్యలో ఇక్కడికి రాకూడదు. నేను రావచ్చు మేడం, నాకు ఆ హక్కు అర్హత రెండు ఉన్నాయి. శ్రీ 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 అఖిలాండేశ్వరి గారు విద్య గురించి పక్కన పెడితే ఉద్యోగం, ఉపాధి గురించి, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళందరి గురించి అంతలా చెప్పారు కదా. మరి స్వయంగా వాళ్ళ ఫ్యాక్టరీలోనే అన్ని వందల మంది యువతని ఉద్యోగంలో నుంచి తీసేసి ఉపాధి లేకుండా చేసి వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలకి అన్యాయం ఎందుకు చేశారండి? అది అలా అలా అడగండి వెంకీ బాబు. దీన్ని అడగటం అనరు, కడగటం అంటారు. కుర్రోడు సరైనోడే, సరుకున్నోడు కూడా. అయిపోయింది. అఖిలను నా మనవడు నిండా ముంచేశాడు. ఇంకా ఎమ్మెల్యే టికెట్కి ఇక్కట్లొచ్చినట్టే. ఆవిడ్ని క్వశ్చన్ చేయడానికి మీరెవరు? హా, బాధితుణ్ణి మేడం. ఈ అఖిలాండేశ్వర్ గారి ఫ్యాక్టరీలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళలో నేను ఒకణ్ణి. ఉపాధి పోయి బాధపడుతున్న బాధితుణ్ణి.